సోకాల్డ్ రాజధాని అమరావతి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు ఏమాత్రం మింగుడు పడదని బ్రహ్మ పదార్థంలా మారింది. అవకాశం దొరికిన ప్రతిసారి అమరావతిపై విషం కక్కిన అధికారంలో ఉన్న 5 ఏళ్లు అమరావతిని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పేరుకి తగ్గట్టే అమరనగరం అజేయంగా నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి బాటలో పరుగులు పెడుతోంది. అన్ని కుట్రలు చేసి ఇప్పుడు రాజధానికి జై కొట్టినా అక్కడి ప్రజలే నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికీ అమరావతిని నాశనం చేసే కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి ఫ్యూచర్ ఉండదు కూడా. ఎలా చూసుకున్నా అమరావతి జగన్కి చేదు గులాబీలా మారింది. దినదినాభివృద్ధి చెందుతూ మహానగర స్థాయికి ఎదిగే క్రమంలో సుదీర్ఘ ప్రస్థానం దిశగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు పోతుంది. ఇక నదుల పక్కనే నాగరికతలు పుట్టుకొచ్చాయి. ఇక నీళ్లున్న చోటనే నగరాలు విస్తరించాయి. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్ణయించే అవకాశం కోల్పోయిన బాధ జగన్ ప్రతి మాటల్లోనూ వినిపిస్తుంది, ప్రతి చర్యల్లోనూ కనిపిస్తుంది. శ్మశానం అన్నారు, మునిగిపోయిందన్నారు, కూలిపోయిందన్నారు. భూములిచ్చిన రైతులను రాచి రంపాలు పెట్టారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆట కాబట్టి అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని అనేశారు. వైసీపీ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కవరింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అమరావతిలో రాజధాని కట్టాలనుకోవడం మతిలేని ఆలోచన అని జగన్ చెబితే అదే అమరావతి అని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని సజ్జల చెప్పుకొచ్చారు. ఇక ఏది ఏమైనా రోగం తగ్గాలంటే చేదు మాత్రం మింగాల్సిందే. రాజధానిలో ఫ్యూచర్ కావాలంటే అమరావతిని ఒప్పుకొని తీరాల్సిందే. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి వైసీపీ ఎంత ఆలస్యం చేస్తే ఆ పార్టీకి అంత అనర్థం తప్పదు.